రాజ్యములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాం. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే, సంజయుడు పలికెను. ఈ విధంగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతప్తుడై తన బాణాలను ధనస్సును పక్కన జారవిడిచి రథంలో కూలబడ్డాడు. భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము సమాప్తము. ఎక్కడైనా అక్షరదోషమైన భావదోషమైన దొర్లి ఉంటే అవి మానవ సహజ దోషములుగా పెద్ద మనసుతో మన్నించి ఈ ప్రయత్నానికి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ తెలుగు అనువాదం శ్రీ స్వామి ముకుందానంద వారు రచించిన భగవద్గీత నుంచి తీసుకోవటం జరిగింది.